హలో! హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఈరోజు రెసిపీ ఏంటి అంటే పచ్చిమిర్చి, వంకాయ, టమాటా హ్మ్, మా స్టైల్‌లో ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్‌గా ఒక బౌల్ తీసుకొని, బౌల్‌లో వాటరేసుకొని, కొంచెం సాల్ట్ ఏసుకోవాల. సాల్ట్ ఏసుకుంటే ఏంటంటే వంకాయలు నల్లగవ్వవు. ఇప్పుడు మనం నార్మల్‌గా సాల్ట్ ఎయకుండా నీళ్ళల్లో వేసామనుకో అప్పుడు వంకాయలనేటియి నల్లగైతాయి. అందుకే సాల్ట్ ఏసుకొని వేస్తే కొంచెం ఫ్రెష్‌గా కనబడతాయి. లేత వంకాయలు తీసుకోవాల మనం. దాన్ని మనము 4 ముక్కలుగా చేయాల. చిన్న చిన్నగా 4 ముక్కలుగా చేసి అది పక్కకు పెట్టుకోవాల వాటర్‌లేసి. తర్వాత ఏమో మనం ఒక మీకెన్ని కావాలంటే అన్ని టమాటాలు తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కొయ్యాల. దానికి అవి తొడిమలుంటాయి. అవి ఖచ్చితంగా తీయాల. తీసేసినంక మనం చిన్న చిన్న ముక్కలు కొయ్యాల. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కోస్తే ఏంటంటే అవి మంచిగా మెత్తగా ఉడుకుతాయి అని అంటారు. అందుకే చిన్న చిన్న ముక్కలు కోస్తా. నేనైతే నాకు టమాటా కోసేటప్పుడు చాలా భలే అనిపిస్తది. నాకు నచ్చిద్ది అట్లా టమాటా కోయడం. చాలా స్పీడ్‌గా కోస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం 2 ఆనియన్స్ తీసుకోవాలా. 2 ఆనియన్స్ తీసుకొని స్మాల్ సైజ్ తీసుకొని పైన ఆనియన్స్ మీదున్న పొట్టు మొత్తం తీసేయాల. తీసినంక అలానే మనం కొయ్యొద్దు, చాప్ చేయొద్దు. వాటర్‌లో ఏసి కడగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆనియన్స్ మీద బ్లాక్ బ్లాక్‌గా ఫంగసా, బ్యాక్టీరియానో వస్తుంది గదా! అది మొత్తం పోవాలి. అలా తింటే మనకి హెల్త్ పాడైతది. అందుకే మంచిగా నీట్‌గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలా. కట్ చేసినంక మిర్చి ఒక 10 తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసి పొడుగ్గా చీరాలా. మీ ఇష్టం ఎలా అయినా చేయొచ్చు, కట్ చేయొచ్చు. అయిపోయినంక మనం స్టవ్ ఆన్ చేసి 2 పావుల ఆయిల్ ఎయాల. ఆయిల్ ఏసినంక ఆయిల్ మొత్తం వేడెక్కినంక ఆవాలు, జీలకర్ర అవి మొత్తం చిటపటలాడాల. అయినంక మనం మిర్చి, ఆనియన్స్ వేయాల. వేసినంక కొంచెం అటు ఇటు కలిపేసినంక కొంచెం మనం సాల్ట్ ఏసి ఆనియన్స్ ఉడకాలని మనం సాల్ట్ ఏస్తాం. సాల్ట్ ఏసినంక కొద్దిసేపట్లో ఉంచినంక పసుపు మంచిగా వేగాల. పసుపేసి వేగినంక తర్వాత ఏమో మనమేమో బ్రింజాల్ ఎయాల. బ్రింజాల్ ఏసి అట్లా కొద్దిసేపట్లా మూత పెట్టాల. మూత పెట్టినంక తర్వాత తీయాల. మూత పెట్టడం ఒక 10, 15 మినిట్స్ అట్లా మూత పెట్టేసినంక తీసినంక మంచిగా కలపాల. కలిపినంక అవి ఉడికినాయో లేదో తెలుస్తది మీకు కొంచెము. తెలిసినంక మనం అప్పుడు ఏం చేయాలంటే మనం చిన్నగా చాప్ చేసుకున్న టమాటాస్ ఉన్నాయి కదా, అవి కూడా వేయాల. వేసినంక దాని మీద సాల్ట్ చల్లాల. చెప్పిన కదా ఏదైనా ఉడకడానికి సాల్ట్ కంపల్సరీ. సాల్ట్ ఏసి మూత పెట్టాల. పెట్టేసినాక ఒక 15, 20 మినిట్స్ అయినంక మళ్ళా మనం తీసి మంచిగా కలిపితే అప్పుడు మీకు తెలుస్తది అవి ఉడికినాయని. టమాటాలు, వంకాయలన్నీ ఉడికినాయని తెలుస్తది. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం టేస్ట్‌కి తగ్గట్టు కారం ఏసుకోవాలి. కారం ఏసుకొని, సాల్ట్ ఏసుకొని చూడాల. చూసినంక తర్వాత ఫైనల్ పార్ట్ కొత్తిమీర ఎయాల. కొత్తిమీర ఏసి కొంచెం టేస్ట్ చూడాలి. చూసినంక ఆఫ్ చేయడమే. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.